ప్రాంత విద్యార్థుల చదువులను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మధూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆరోగ్యకరమైన భోజనం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. ఈ పథకానికి 1854 కోట్ల ఖర్చు అవుతోందని, కేంద్రం 422 కోట్లు భరిస్తుందని, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నారా చంద్రబాబు నాయుడు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తున్న సమయంలో నారా లోకేష్ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందని ఎంపీ హరీష్ మాథూర్ అన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తన శాఖలో సమూల సంస్కరణలు తీసుకొస్తున్నారన్నారు. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హరీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. పాదయాత్ర ఆనాడు ఆయన సుమారు 3000 కిలోమీటర్ల పైన ఆయన పాదయాత్ర చేస్తూ అక్కడ యువత పడుతున్న సమస్యలు, ఇబ్బందులు ఇవన్నిటినీ కూడా స్వయంగా ఆయన తెలుసుకుని అనేక విషయాల్లోని ఈ గత 6 నెలలైంది మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చి అన్నిటినీ ఆ యువగలం పాదయాత్రలో ఆయన తెలుసుకున్న సమస్యలన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి చిత్తశుద్ధితో ఆయన పరిష్కారం చూపిస్తున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకున్నాం. ఆనాడు ఆయన పెట్టిన అనేక మీటింగ్స్లోని చాలామంది పిల్లలు మా కాలేజ్లోని లేకపోతే మా క్లాసెస్లోని ఏం సదుపాయాలు లేవండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆనాడు గత ప్రభుత్వం చాలా చెప్పారు, నాడు నేడు ప్రోగ్రామ్ అని చెప్పి అన్ని పథకాలు ఇవన్నీ అమలు చేశారు, కానీ ఎక్కడా కూడా సరైన నిధులు కేటాయించలేని పరిస్థితి. అవన్నీ పబ్లిసిటీగా మీడియా పరంగా చూపించారు, కానీ ఎక్కడా కూడా అవి అమలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. చాలా కాలేజీలు కూడా వాటి గురించి మాట్లాడి అడిగినప్పుడు కూడా వాటి నుంచి గత ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. మనం ఎన్డీఏ ప్రభుత్వం, కానీ మనం అధికారంకి వచ్చిన తర్వాత మేము ఒకే ఒక ఆలోచనతో కూర్చున్నాం. ఏంటంటే ఒక్క లక్ష్యంతో మేము ముందుకెళ్ళాం. ఏంటంటే పిల్లల భవిష్యత్తు గురించి మనం సరిగా చిత్తశుద్ధితో మనం పనిచేయాలని. రేపన్నాడు పిల్లల భవిష్యత్తు గురించి మనం కానీ బాధ్యత మనం తీసుకుంటే రేపన్నాడు మనోరు అనేక రంగాల్లోని పోటీ చేయడానికి కూడా సిద్ధమవుతారని, అలాగే వీళ్ళ భవిష్యత్తుతోని రేపు రాష్ట్రం కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతో అధికారంకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం 6 నెలల లోపలే అనేక అంశాల్లోని మనం అభివృద్ధి చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 6 నెలల్లోని మీకు ఇవ్వాల్సిన స్టడీ మెటీరియల్, నోట్బుక్స్ అయినా సరే, లేకపోతే అనేక అంశాలు మీరు క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ అయినా సరే, ఇవన్నిటినీ కూడా మెరుగైన సౌకర్యాలు కలిగించేలాగా మేము తీర్చిదిద్దాలని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు అడుగు వేస్తుంది. అలాగే ఆనాడు యువగలం పాదయాత్రలోని మేము ఒక లక్ష్యంతో అనుకున్నాం, ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత 20 లక్షల జాబులు కల్పించే బాధ్యత మాదని కూడా మేము ఆనాడు మా మేనిఫెస్టోలో తెలియజేయడం జరిగింది. అదే జూనియర్ కాలేజీలో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని నేను, నాతో పాటు మా ప్రీతమ పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్ గారితో కలిసి ప్రారంభించడం చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని 2018లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వం ఈ పథకాన్ని తొంగలో తొక్కింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా పోషకాహారాలు గల ఆహారాన్ని అందించాలి, పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా విద్యాబోధన జరగాలి, చక్కటి ఆహారాన్ని అందించడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం మరలా తిరిగి ఈ రోజున డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నందుకు ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇందులో ఇంకా మేము సంతోషించే విషయం ఏమిటంటే, శ్రీమతి డొక్కా సీతమ్మ గారు కోనసీమ ప్రాంతానికి చెంది కొత్తపేట నియోజకవర్గం పక్కన ఉన్న గన్నవరం నియోజకవర్గ వాసి అవటం, ఆ మహాతల్లి అపర అన్నపూర్ణగా పేరుగాంచిన ఆవిడ పేరు మీదుగా ఈ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సూచించడం, లోకేష్ గారు మధ్యాహ్న భోజన పథకానికి ఆ పేరు పెట్టి దీన్ని ఈ రోజున ప్రారంభించడం చాలా 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 ఆనందంగా ఉంది. ఇది పిల్లలకి ఎంతో మేలు చేకూరుస్తుందని తెలియజేస్తూ ఉన్నాను.
ఈ పథకానికి సుమారు 1854 కోట్లు ఖర్చు పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో 422 కోట్లు కేంద్ర ప్రభుత్వం సహాయంగా అందిస్తూ ఉంటే సుమారుగా 1222 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం చక్కటి పోషక విలువలు గల ఆహారాన్ని, హైజెనిక్ ఫుడ్ని చక్కటి మెనూ రూపొందించి రోజుకొక మెనూ చొప్పున అన్ని పోషక విలువలు కలగలిపి పిల్లలకు అందించాలన్న ఆలోచనతో ఏదో ఆషామాషిగా మధ్యాహ్న భోజన పథకం అన్నట్టు కాకుండా చక్కటి పౌష్టికాహారాన్ని అందించే విధంగా ఈ పథకాన్ని తీర్చిదిద్ది ఈనాడు ప్రారంభిస్తూ ఉన్నామనేది తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే మన లోకేష్ బాబు గారు యువ విద్యామంత్రులుగా, మానవ వనరుల మంత్రిగా పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులుగా ఉండాలనే ఆలోచనతో వారి భవిష్యత్తును ముందుగానే తీర్చిదిద్దడం కోసం విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ, సంస్కరణ తీసుకొస్తూ ముందడుగు వేస్తూ ఉన్నారు. ఇది ఒక గొప్ప ముందడుగు. రేపు విద్యారంగం పరిడి వెళ్ళబోతూ ఉంది. రేపు ఈ సమాజానికి ఉపయోగపడే మానవరులైన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దబోతూ ఉన్నారనేది సగర్వంగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్నం భోజనం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నేను ఇక్కడ నాతో పాటు రావులపాలెం మండలంలోని ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మన బండాల సత్యనందరావు గారు మీ అందరూ కలిసి ఈ కాలేజ్లోని ప్రారంభించడం జరిగింది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏకైక లక్ష్యం ఏంటంటే పిల్లలకి అన్ని విధానాలుగా సదుపాయాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాలని ఏకైక ఆలోచనతో వారికి ఇవ్వాల్సిన స్టడీ మెటీరియల్ అయినా సరే, లేకపోతే మధ్యాహ్నం పూట భోజనం అయినా సరే, ఇవన్నీ సదుపాయాలు, అలాగే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, కాలేజ్కి కావాల్సిన ప్లే గ్రౌండ్ అయినా, కాంపౌండ్ వాల్స్ అయినా, ఇవన్నిటినీ మనము అన్ని విధాలుగా మనం పిల్లల్ని ఆదుకుంటే రేపన్నాడు వాళ్ళ భవిష్యత్తులోని, వాళ్ళ చదువులోని వాళ్ళు అనేక స్థానాలు వాళ్ళు ఎదిగే స్థాయికి ఎదుగుతారని ఏకైక ఆలోచనతో ఇవన్నీ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. మీరు చూశారు, మేము అధికారంకి వచ్చి కేవలం 6 నెలలైంది. 6 నెలల్లోని ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా బాగు చేయాలనే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. పిల్లల్ని ఎడ్యుకేషనే కాదు, రేపన్నాడు వారికి జాబ్స్ కూడా కల్పించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. మేము మొన్న అధికారంకి వచ్చే ముందు మేము ఏకైక ఆలోచన మేము ఒకటే తెలియజేస్తాం, ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లోని 20 లక్షల జాబ్లు కేటాయించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మేము ఆనాడు తెలియజేసాం. దానికి తగ్గట్టుగా మేము అనేక కంపెనీస్తోని MOU సైన్ చేయడం, వాళ్ళతోని రేపన్నాడు జాబ్ క్రియేషన్ అనేది ఒక బాధ్యతగా మేము తీసుకున్నాం. అదొక్కటే కాకుండా రేపన్నాడు పిల్లలు కూడా ఈ కొత్త ఎంప్లాయ్మెంట్కి, లేకపోతే AI అవ్వచ్చు, డ్రోన్స్ అవ్వచ్చు, ఇవన్నిటికీ వాళ్ళు పోటీ పడే విధంగా వారికి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్, ఈ బాధ్యత కూడా మేము తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇది నిర్ణయించుకుంది. దీనికి కావాల్సిన ఇంటర్న్షిప్స్, లేకపోతే అప్రెంటిస్షిప్స్, ఇలాంటి PM అప్రెంటిస్షిప్ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే పిల్లలు ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా అడ్వాన్స్లోకి మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. చాలా జాబ్స్ కూడా ఇప్పుడు డ్రోన్స్లో వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. వీటిలో కూడా వాళ్ళు పోటీగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చే లాగా ఈ స్కిల్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఇనిషియేట్ చేస్తున్నాం. ఏదైనా సరే మేము ఆలోచన ఏంటంటే రేపన్నాడు పిల్లల్ని రేపు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లోని మన రాష్ట్రంలో ఎక్కువ స్థానాల్లోని మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పోటీగా ఉండాలని ఏకైక ఆలోచనతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడ అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.